కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే హరిప్రియ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించే నైతిక హక్కు లేదని ఎస్టీసీల జాతీయ కార్యదర్శి బల్లయ్య నాయక్ అన్నారు. పార్టీలో చేరిన 3 నెలలకే రేవంత్ రెడ్డి చొరవతో టికెట్ ఇచ్చిందన్నారు. కానీ గెలిచిన కొద్ది రోజులకే స్వప్రయోజనాల కోసం పార్టీ మారారంటూ విమర్శించారు. ఎమ్మెల్యే హరిప్రియ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గెలిపించిన గిరిజన జాతులకు అవమానం కలిగించేలా వ్యవహరించారని మండిపడ్డారు. ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఓట్లతోని శక్తితోని ఇవాళ మీరు ఎమ్మెల్యేగా గెలిచిరనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఇదే రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తే కదా మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఇదే రేవంత్ రెడ్డి గారు మీ పక్కన నిలబడితే కదా మీకు విలువ వచ్చింది. లేకుంటే మీ ముఖాలకు ఏం విలువ ఉన్నదో ఒకసారి చెక్ చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు పక్కన లేకపోతే మీకు ఏ రకమైనటువంటి విలువ ఉండేదో ఒకసారి మీకు మూలు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. రూపాయి నెత్తి మీద పెడితే పావులకు కూడా ఎవరు కొనని మొహాలు మీ అటువంటి మీరు ఇవాళ రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్కని కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి ఒకసారి ఆలోచించుకోండి. కనీస సంస్కారం లేనటువంటి వాళ్ళు మీరు. పార్టీ మారుతున్నప్పుడు పిసిసి అధ్యక్షులు ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు చెప్పారు, నువ్వు దగ్గరుండి తీసుకొచ్చినావు, నువ్వు దగ్గరుండి సపోర్ట్ చేసినావు, ఒకసారి మాట్లాడవు అని చెప్పి నన్ను చెప్పి పంపించాడు. ఆ రోజు ఉన్నటువంటి సిఎల్పి నాయకులు, ఆ రోజు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు, వీడు మొదటి నుంచి కూడా చదువు